గురువుగారు, జ్ఞానయుతమైనటువంటి భక్తి, ప్రేమమయమైన భక్తి అని 2 రకాలున్నాయి. వీటిలో ఏది ఉత్తమమైనటువంటి భక్తి మార్గమని రామకృష్ణ పరమహంస సూచించారు? చాలా మంచి ప్రశ్నమ్మ. లోకంలో సోన్వేష్టవ్య అని ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. అతడు వెతకదగినటువంటి వాడు. ఇది జ్ఞానం ద్వారా, అంటే రకరకాల పుస్తకాలు చదవటం వల్ల కానివ్వండి, పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటల ద్వారా కానివ్వండి, జ్ఞానాన్వేషణ చేస్తూ స్వామిని వెతకటం, ఇది మంచి మార్గమే జ్ఞానభక్తి. కానీ దీన్ని మించింది ప్రేమభక్తి అన్నారు రామకృష్ణ పరమహంస. దేవుడి మీద ప్రేమని పెంచుకోవాలి. లౌకిక జీవితంలో భార్య భర్త మీద, భర్త భార్య మీద, లేకపోతే ఆత్మీయుల మీద మనం ఎటువంటి ప్రేమని పెంచుకుంటామో అటువంటి ప్రేమని భగవంతుడి మీద పెంచుకో అన్నాడు. అది ఈ జ్ఞానభక్తి కంటే కూడా చాలా గొప్పది. దీనికి ఒక ఉదాహరణ చెప్పారు ఆయన. చిన్న చిన్న కథలు చెప్తారమ్మా ఆయన రామకృష్ణ పరమహంస. ఒక అడవిలో 3 నడుస్తున్నారట, 3 స్నేహితులు. ఒక పులి ఎదురుకుండా వచ్చింది. చచ్చిపోయానరా, చచ్చానరికి 3 తినేస్తుందిరా ఈ పులి అన్నట్టు మొదటాడు. అల్లంత దూరంలో పులి ఉంది, చచ్చిపోయాం, తినేసేస్తుంది అన్నట్టు. రెండోవాడు అన్నట్ట, ఎట్లా అది మనల్ని తినేస్తుంది, భగవంతుడి యొక్క ధ్యానం చేద్దాం, ఆయన చూసుకుంటాడులే, ఆయన్ని మనం రక్షిస్తాడులే అని రెండోవాడు అన్నట్టు. మూడోవాడు అన్నాడు, ఈ మాత్రం దానికి పాపం ఆయన్ని శ్రమ పెట్టడం ఎందుకురా, భగవంతుడిని పాపం శ్రమ పెట్టడం ఎందుకు, ఇది ఇక్కడ చెట్టు ఉంది కదా, మనకు చెట్టు ఎక్కటం బాగా వచ్చు కదా, ఒకసారి చెట్టు ఎక్కేసేద్దాం, ఈ పులి బారి నుంచి మనం రక్షించుకుందాము అన్నట్ట. ఇంతే ఆయన చెప్పింది. ఈ 3 విశ్లేషిస్తూ రామకృష్ణ పరమహంస ఏమంటారంటే, అరే చచ్చిపోయాం మనం, ఆ పులి నోట్లో పడబోతున్నాం అన్నటువంటి వాడు భగవంతుడి మీద నమ్మకం లేనటువంటి వాడు, వాడిది అసలు భక్తే కాదు. ఇక రెండో వాడు ఉన్నాడు, భగవంతుణ్ణి మనం ప్రార్థిద్దాము, ఆయన మనల్ని రక్షిస్తాడు అనేటువంటి వాడు జ్ఞాని, జ్ఞానయుతమైనటువంటి భక్తి. కాబట్టి దైవ ప్రార్థన చేద్దాం, ఆయన రక్షిస్తాడు అన్నవాడు. కానీ మూడో వాడిది ప్రేమ భక్తి, భగవంతుడి మీద ప్రేమ. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిది మీద పెద్దలకి ఏం వస్తావులే నాన్న, ఇప్పటికే బాగా నీకు ఒంట్లో బాగాలేదు కదా, అయినా చిన్నవాడివి నువ్వేం వస్తావులే, కూర్చోమ్మా మేము వెళ్ళొస్తానులే, అరే వాడేం చేస్తాడు అంత చిన్నాడు అని చిన్నపిల్లల మీద తల్లిదండ్రులు ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఆ రకమైన ప్రేమని భగవంతుడి మీద చూపించగలగాలి నువ్వు. పాప ఆయన్ని శ్రమ పెట్టడం ఎందుకురా, చెట్టు మీదకి ఎక్కుదాం అంటే భగవంతుడు వచ్చి రక్షిస్తాడన్న నమ్మకం వీడికి ఉంది, కానీ ఆయన్ని శ్రమ పెట్టడం ఎందుకంటే ఆయన మీద ప్రేమ. ఆయన ఎక్కడ అలసిపోతాడో, దేవుడు ఎక్కడ అలసి, ఎందుకంటే ద్రౌపదీదేవి ఎక్కడ దొరుకుతుందని ఓ భక్తుడు పాపం కర్ర పట్టుకొని తిరుగుతాడని హిందీ సాహిత్యంలో ఒక మాట ఉంది. ఎందుకంటే స్వామిని అంత కష్టపెట్టింది ఆవిడ అని చెప్పి, అంటే ఆయన అంత దూరం నుంచి, ఆ ద్వారక నుంచి నడిచి రావడానికి పాపం ఎంత శ్రమపడి ఉంటాడో నా స్వామి, అంత కష్టపెట్టింది ద్రౌపది. ద్రౌపది ఎక్కడ దొరుకుతుందని కర్రబట్టుకు తిరుగుతున్నట్టు, అంటే చమత్కారం కోసం. అంటే స్వామి మీద గనక నీకు అంత ప్రేమ గనక ఉంటే, మన పిల్లవాడు అనుకున్నప్పుడు అర్రే నువ్వేం నడుస్తావురా, ఉండు అని చెప్పి మనమే ఎదుర్కొండేది వాడిని ఎత్తుకుంటాం. ఆ రకంగా స్వామి మీద ఆ వాత్సల్య భక్తి ఉండాలి. ఇది స్వామిని బాగా ఆకర్షిస్తుంది. జ్ఞానం గొప్పదే, జ్ఞానం కంటే కూడా ప్రేమ చాలా గొప్పది. కాబట్టి అటువంటి ప్రేమ భక్తిని స్వామి మీద మీరు అలవాటు చేసుకోండి, శీఘ్రంగా మీకు ఆయన అనుగ్రహం కలుగుతుందని రామకృష్ణ పరమహంస జ్ఞానభక్తి కంటే కూడా ప్రేమ భక్తి గొప్పదని చెప్పారు.